నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి అంశంపై పరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నారంటూ ఆరోపించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మరోసారి అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీన ఉదయం నిర్వహించడానికి నిర్ణయించిన దేవస్థాన వైదిక కమిటీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి అంశంపై పరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. పెనమలూరులోని గంగూరు వైసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపై ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారన్నారు. చంద్రబాబు చెప్పిన పని చేయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పాల్గొని మరోసారి అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కోరారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 9 గంటలకు ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగు వద్దకు చేరుకుని వారు ర్యాలీగా బయలుదేరి జీకొండూరు మీదుగా మైలవరంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. సోమవారం 22వ తారీఖున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేస్తా ఉన్నాను. ఉదయం 8:15 ఇంటి దగ్గర బయలుదేరి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం చేరుకొని 11:55 నామినేషన్ వేస్తా ఉన్నాను. మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించి నాకు రెండోసారి శాసనసభకి ఎన్నికయ్యే దానికోసం మీ దేవుల్లో ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5:55 ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు. చంద్రబాబు సొంత లాభం కోసమే బీజేపీతో జతకట్టారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబుతో స్నేహం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదన్నారు. చంద్రబాబు కలయిక వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందని పేర్కొన్నారు. అనిగారితోట ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ నేత శివకృష్ణ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ వైసీపీలోకి ఆహ్వానించారు.
అనంతరం అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరటం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చి పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు. మనమందరం కలిసికట్టుగా వైసీపీని మరింత బలోపేతం చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు. జగన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి పనిచేద్దామని సూచించారు. చంద్రబాబు తన అవసరాలకు తగ్గట్టు పొత్తులు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు కలవటం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన వెల్లడించారు. సోదరులు, ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సోదరులు శివకృష్ణ గారి నాయకత్వంలో శివకృష్ణ గారితో పాటు చారీ గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, అదేవిధంగా కేశవ్ గారు కానివ్వండి, మిగిలిన శివకృష్ణ గారు ఒక మిత్ర బృందం, బీజేపీ నాయకులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మొన్నగారు శివకృష్ణ గారితో అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గారా ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళ ఒక పార్టీ విధానాలు కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పనిచేస్తామని చెప్పిన విధానం నిజంగా చాలా చక్కగా ఉంది. ఈరోజు అలాంటి యువకులు, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన యువకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం తప్పకుండా ఏ విధంగా అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి గారా వీళ్ళందరూ గారా ప్రజల మధ్య తిరిగిన నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శివకృష్ణ గారిని అదేవిధంగా ఆయన మిత్ర బృందాన్ని గారా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిది గారని అందరూ చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ వాళ్ళందరూ గారు కలిసికట్టుగా ఒక మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయం కోసం గతంలో ఏదైతే ప్రధానమంత్రి గారిని అనేక మందిని వ్యక్తిగతంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తన సొంత లాభం కోసం ఏ విధంగా అయితే బీజేపీ పార్టీతో జత కలిశారో దాన్ని నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎవరు గారా సంతోషంగా లేరు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అయినా లేకపోతే జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తాం ఇష్టం లేకుండా ఈరోజు వాళ్ళు కనుక వస్తే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు బీజేపీ పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని హేళన చేస్తూ పట్టించుకోకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు సోదరులందరూ గారి పార్టీలో చేరతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరం గారు ముందుకు వెళ్తాం కదా అందరూ చెప్తూ వాళ్ళందరం గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరం గారు పార్టీ ఒక బలోపేతం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలోపేతం కోసం అందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని అదేవిధంగా ఈరోజు మరొక కార్యక్రమం, ఈ కార్యక్రమం తర్వాత తూర్పు నియోజకవర్గంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఏ విధంగా అయితే ఈ యొక్క 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో, ఒక పాంప్లెట్, అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే పరిష్కరించాలి, మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ గారా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టోలో పెట్టి తూర్పు నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి గారా ఈరోజు ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. పెద్దలందరూ గారా ఎవరైతే వేదిక మీద పెద్దలందరూ ఉన్నారో వాళ్ళందరూ గారా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పని దాని తర్వాత తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి గురించి కొన్ని వీడియోస్ మా సోషల్ మీడియా టీం చేశారు.
వీడియోస్ గానే మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ జాయినింగ్స్ అయిపోయిన తర్వాత పెద్దలందరూ గారు ఒక మీడియా సమావేశం ఉంటుంది. దయచేసి మీరందరూ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా మరి అవినాష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మెచ్చి మరి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో నిజంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఈరోజు అవినాష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది నచ్చి మరి ఈరోజు ఈ యొక్క పార్టీకి రావటం అనేది చాలా సంతోషం. తప్పకుండా మీ అందరి యొక్క కోఆర్డినేషన్తో మరి రానున్న రోజుల్లో మనందరం ఒక గట్టుగా ప్రయాణం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఇక్కడున్న అవినాష్ గారిని ఒక అన్నగా ఒక బిడ్డగా మీరందరూ శివ గారు ఏదైతే చెప్పారో మరి చాలా మెచ్చి కులం పార్టీ ఏది కూడా చూడని ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏ రోజు కూడా ఒక కులం అని ఒక పార్టీ అని ఏ రోజు కూడా ఎవ్వరూ అడగని ఏదైనా కార్యాలయం ఉందంటే అది తూర్పు నియోజకవర్గంలో సాయం అని వస్తే చాలు, అది ఎవరు అని కూడా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారి నాయకత్వం నచ్చి ఇంతమంది యువకులు మరి మీరందరూ పెద్దలు చాలామంది రావటం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నుంచి. తప్పకుండా మేమందరం కూడా ఒక అన్నదమ్ముల సోదరులతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ రేపు 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మనం గెలిపించేందుకు మీ సహకారం మా సహకారం మీ సహకారం రెండూ కలిసికట్టుగా మనం ముందుకెళ్లాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుని కాంక్షిస్తూ అతని సతీమణి సుధీర 4వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు. కష్టపడి పనిచేసే అవినాష్ను గెలిపించాలన్నారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలుసునని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే విషయాన్ని స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీంద్రారెడ్డి చెప్పారన్నారు. విజయవాడ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడకూడదని కోర్టులో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. న్యాయస్థానం కూడా దిగజారి మాట్లాడడం సరికాదన్నారు.
అదే కదా పొలిటికల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. వివేకానంద రెడ్డి ఎవరు చంపారనేది వాళ్ళే తెలుసు. మేము చెప్పకల్లా రాజశేఖర రెడ్డి స్వయాన బావమరిది రవీంద్రారెడ్డి ఆయనే చెప్పాడు, మా అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఆడపోయి నుంచి చూస్తున్నాడు, తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు. అర్థం ఏంటి? శమం ముందుగా దాన్ని క్లీన్ చేయించేదానికి ఆయన పాత్ర వహించాడు. ఆయన మేస్త్రియా, మున్సిపల్ వర్కరా? అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కదా. ఇంత జరుగుతున్నప్పుడు చెప్పాడా జరిగిందని? ఏం చెప్పాడు? మరి ఇవన్నీ చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు అని కోర్టులు చెప్పడం అంటే న్యాయస్థానం కూడా ఇంత దిగజారిపోవడం కరెక్ట్ కాదు. ఇంక దేని గురించి మాట్లాడాలి? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రాజకీయ వ్యవస్థను మాట్లాడాలా, మిగతా విషయంలో మాట్లాడాలా? ఇలాంటి ఆన్సర్లు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడవది, నేను వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉంటున్నట్టు చెప్తున్నాడు. చెప్పాడు కదా లాస్ట్ టైం కూడా, బ్లాక్ మనీ తెస్తామని చెప్పాడు కదా. మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే 15 లక్షలు ఇస్తామని చెప్పాడు కదా. అకౌంట్స్ ఓపెన్ చేసిన పుణ్యానికి మనోళ్ళు దానికి వడ్డీ సర్వీస్ ఛార్జ్ కట్టలేక వస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి సర్వీస్ ఛార్జ్ కట్టాలా, డబ్బులు ఏమి రాలే. అట్లా ఏం చెప్పాడు? ఉద్యోగాలు చెప్పాడా? 2 కోట్ల ఉద్యోగాలు. ఇవన్నీ ఇప్పుడేమంటారంటే మన దేశం నుంచి తీసుకెళ్ళినటువంటి గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో లంకరెడ్డి గ్రామానికి చెందిన ఒక యువకుడిని పోలీసులు కాపాడారు. మచిలీపట్నం డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇతను కళాశాలకు సరిగ్గా రావడం లేదని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మందలించడంతో ఆ యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడిని కాపాడారు. డివిజన్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి చూసి అవినాష్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. ప్రజలు జగన్ని మరొకసారి సీఎంను చేయాలని తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అవినాష్ చొరవతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామంటూ గుర్తు చేశారు. లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం మేనిఫెస్టోని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కార్పొరేటర్లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మెట్లు, డ్రైనేజ్ సమస్యలు తమ హయాంలోనే పరిష్కారం చేశామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేశామని, దేవినేని అవినాష్ని గెలిపిస్తే రాష్ట్రంలో మోడ్రన్ నియోజకవర్గంగా తయారు చేస్తామని చెప్పారు. ప్రచార సమయంలో వైసీపీ నేతలకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని గుర్తు చేశారు. గతంలో నాసిరికం ఆ రిటర్నింగ్ వాల్ కట్టి టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అవినాష్ చొరవతో రిటర్నింగ్ వాల్ పూర్తి చేసి అక్కడ ప్రజల కల నెరవేర్చామని స్పష్టం చేశారు. ట్రస్ట్ ద్వారా అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలిచారని చెప్పారు. రివర్ ఫ్రంట్ వ్యూ ఏర్పాటు చేసింది అవినాష్ అని చెప్పారు. కష్టపడి పనిచేసే అవినాష్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. సీనియర్ నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు. రేపు 24వ తారీఖున ఉదయం 8 గంటలకి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రామలింగేశ్వర నగర్ ఏదైతే ఒక పర్వాలేదు సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి కూడా స్ట్రైట్గా స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఫిలర్ రోడ్ మీదుగా రాణిగారి తోట నుంచి ఎం హోటల్ నుంచి DCM హోటల్ దాకా నామినేషన్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరి గారి వాళ్ళ దీవెనలతో, ఆశీర్వాదంతో ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, తర్వాత దానికి సంబంధించి కార్పొరేటర్స్తో కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులు అందరితో, నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరితో కూడా మళ్ళీ ఫోన్లో విడిగా మాట్లాడి మిగతా కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 23వ తారీఖున పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా చల్లారావు గారు ఒక ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం విజయవాడ నగరంలో మన నక్షత్ర కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మన నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దాని గారు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని అవినాష్ గారి నాయకత్వంలో మరి అవినాష్ గారి యొక్క మేనిఫెస్టోని మేమందరం కూడా నేను మరి నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మరి మాజీ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరం కూడా, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిజంగా గత 4 ఏళ్ళ నుంచి అవినాష్ గారి ద్వారా మరి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది, మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు ఇచ్చే హామీ కూడా ఈరోజు మేమందరం కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువయ్యే విధంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్లో జరిగిన డెవలప్మెంటు, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం చేయగలం అనేది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం జరిగినాయి. మరి గత 4 ఏళ్ల నుంచి మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కల నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే, మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు,
మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం భరోసా ఉంది కాబట్టి మరి ఏ ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు, వాటిని కూడా మేము నెరవేరుస్తాం, పరిరక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, వెంకటరమణి, జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్, అనుష దంపతులతో కలిసి సుజనా చౌదరి ప్రచారం చేశారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను సుజనా చౌదరి పంపిణీ చేశారు. జగన్ లాంటి నియంత్రణతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగతొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యాలు పరిశీలించి ప్రయత్నలోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 43వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోటెత్తిన భవానీపురం కిక్కిరిసిన రహదారులు. ఆదివారం భవానీపురం 42, 43 డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భవానీపురం, లలితానగర్, టెలిఫోన్స్ కాలనీ, రైతు బజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకు వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది ఉద్దండులు, పోతిన చిన్న గారు, మరుపుల చెట్టు కానీ, ధర్మపాటి రామచంద్ర గారు, అలాంటి వ్యక్తులకి ఏ విధంగా అన్ని వర్గాల నుంచి ప్రజా లబ్ధి చేకూర్చిందో ప్రజల స్పందన, అలాంటి స్పందన మీకు ఎలా ఉంది? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. వాళ్ళు డెఫినెట్గా ఎంతో ఉపయోగపడ్డారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి. ఈరోజు కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు చేసిన సేవ అప్పుడున్న పరిస్థితులను బట్టి. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ, నియోజకవర్గాన్ని కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసమంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పనిచేసినట్టుగా కనపట్టలేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం. కాబట్టి
అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు నివసిస్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఒక ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్న లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తానని మనం చేస్తాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారి యొక్క పర్యటన 42వ డివిజన్లో శివాలయం సెంటర్ నుంచి ఈరోజు రైతు బజార్లో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తయారు చేయాలని చెప్పి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ని డెవలప్మెంట్ కింద అడిషనల్గా మనం ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్డ్ డివిజన్గా మనం చేసుకుంటానికి వెసులుబాటు కల్పించడానికి చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చేసి తర్వాత దానికి కొంచెం నిధులు కూడా అటాయించడం జరిగింది. ఆ అభివృద్ధి బాటలో పెట్టడం జరిగింది 42 డివిజన్కి. అయితే గత పాలకులు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ డివిజన్ని పూర్తిగా వదిలేశారు. ఇక్కడ స్థానికంగా మనం మాట్లాడుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోనే మధ్యతరగతి ఉందంటే ఎక్కువ శాతం 42 డివిజన్లు ఉందని చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క డివిజన్ని ఎగ్జాంపుల్గా ప్రధాని మోదీ దిగిపోవాలని ప్రజలందరూ కోరుకుంటుంటే అందుకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయేంటో విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు రాజీవ్ నగర్ ఉడా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై ఎక్కి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ, వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేశాయని మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేశారని, చంద్రబాబు వట్టి చేతులు చూపించారని విమర్శించారు. రాష్ట్రంలో పనులు లేవని, అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. అటు మోడీని, ఇటు రాష్ట్రంలో జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా మోడీతో అంటకాగి ఆయనను మళ్లీ ప్రధాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా కూటమి వేదికగా కమ్యూనిస్టుల ప్రజల తరపున పోటీ చేస్తున్నాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పేదల ప్రభుత్వాలుగా చెప్పుకునే బీజేపీ, వైసీపీ గతంలో చేసిన తెలుగుదేశం పేదల నోట్లో మట్టి కొట్టిని, పేదవాళ్ళనే కాదు మధ్యతరగతి ప్రజలను కూడా కొంగదీశారు. ఈ పార్టీలకి ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ధరలు పెంచారు, పన్నుల భారాలు పెంచారు, చెత్త మీద కూడా పన్నేశారు, ఇంటి పన్నులు పెరిగినాయి, కరెంటు బిల్లులు, ఇలా సర్వం చేసి జేబులు ఖాళీ చేశారు. మీరు పేదలు ఉద్ధరించడం ఏంటి? పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఇళ్ళు అన్నారు, టిట్కో ఇళ్ళు ఇవ్వలా, జగనన్న కాలనీలు ఇళ్ళు లేవు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒట్టి చేతులు చూపించాడు. మోడీ గారు అందరికీ ఇళ్ళని ఆయన మోసం చేశాడు, పట్టాలు ఇవ్వలేదు. ఇంకా మీరు పేదలు ఉద్ధరించింది ఏంటి? చేసుకోవటానికి పని లేకుండా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలని మోడీ గారు. ఇక్కడ ఇసుక లేక పని లేదు. అంతేకాదు చదువుకున్న వాళ్ళకి పనులు లేవు, అభివృద్ధి లేదు. ఇంకా మీకు అసలు ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? అందుకే అటు మోడీని, ఇటు జగన్ని, అటు వైసీపీని, బీజేపీని ఇద్దరిని గద్దె దించాలి. జనమందరూ మోడీని గద్దె దించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇండియా వేదిక పార్టీలన్నీ కలిసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క మనోభగతమైనటువంటి మోడీని గద్దె దించాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్ని గద్దె దించాలి. మోడీతో జతగట్టిన తెలుగుదేశాన్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గతంలో చేసిన వాళ్ళే మంత్రులుగా
ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు సెంట్రల్ నియోజకవర్గానికి కానీ విజయవాడకు కానీ ఏ ముద్రించారో చెప్పండి. మీరు బాగుపడ్డారు. కోట్లకు పడగలెత్తారు. మీరు గుళ్ళో లింగాన్ని మింగేశారు. స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేశారు. ఇరిగేషన్ భూములు వదిలిపెట్టలా, కార్పొరేషన్ భూములు వదిలిపెట్టలేదు. మీరు ఏంటి ఉద్ధరించింది? ఆఖరికి పైనుండి కింద వరకు అవినీతిమయం చేశారు. కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని కోట్లు గడించారు. కనీసం ఇల్లు కట్టుకోవాలంటే నాయకులకు ముడుపులు ఇచ్చుకోవాలి. దీంట్లో అంతట్లో కూడా పర్సంటేజీలు ఎమ్మెల్యేలకి. మరి ఇదంతా కాదా? టిట్కో ఇళ్ళ దగ్గర పేదవాళ్ళను కూడా పీల్చి మెప్పి చేసేసారే. ఇంకా మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడ ఉంది? విజయవాడ లేడీస్ సర్కిల్ 52, విజయవాడ రౌండ్ టేబుల్ 68, సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏపీఐఐసి కాలనీలోని జమాక హౌసింగ్ సొసైటీ భవన సముదాయంలో మెగా వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో బీపీ, షుగర్, బ్లడ్ కల్చర్, ఈసీజీ, ఎకో, కంటి దంత పరీక్షల్లో పాటు వాస్కులర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ రౌండ్ టేబుల్ 68 చైర్మన్ కిరాత్ సింగ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు అవసరమైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలను తమ సంస్థ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పారిశుద్ధ కార్మికులకు విరాళాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, సుమారు 500 మంది శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆమె వివరించారు. అనంతరం విజయవాడ లేడీస్ సర్కిల్ 52 ప్రాజెక్ట్ కన్వీనర్ శృతి మాట్లాడుతూ వివిధ రంగాల వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని అపార్ట్మెంట్ వాసులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారన్నారు. సంజీవని ట్రస్ట్తో కలిసి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని, తాము సంపాదించిన రూపాయలు 25 పైసలు సామాజిక సేవకు వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు. పాఠశాలలు, హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారత సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం అధ్యక్షురాలు డి ప్రసన్న మాట్లాడుతూ వీఆర్కే మహిళా మండలి స్పందన సేవా సమితి వారి సహకారంతో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. సంజీవని సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష, డాక్టర్ అమూల్య, లేడీస్ సర్కిల్ చైర్మన్ సునైనా, డాక్టర్ చాగంటి సుబ్బారావు, డాక్టర్ చాగంటి సునీత, డాక్టర్ అనిల్ కుమార్, నిర్వాహకులు శృతి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సంజీవని ఫౌండర్ అండ్ సెక్రటరీ. సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ ఏపీ మొత్తంలో ఉందండి, ప్రతి డిస్టిక్లో. ఈ సంజీవని ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంజీవిని మెగా మెడికల్ క్యాంప్ అనే దాంట్లో మాతో పాటు రౌండ్ టేబుల్ ఇండియా అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా, అదేవిధంగా వీఆర్కే మహిళ, అదేవిధంగా స్పందన సేవా సమితి, కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు దాదాపు 1000 మెంబర్స్ పీపుల్స్ అటెండ్ అవ్వడానికి మేము కృషి చేశామండి. అదేవిధంగా ఒక 50 డాక్టర్స్ అనేది ఇందులో అటెండ్ అయ్యారు, స్పెషలిస్టులు అందరూ. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపును మేము సక్సెస్ చేసినందుకు ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాము. మేము ఈరోజు సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం తరఫున ఒక మెగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనం ఉన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా అనేది కాకుండా మన వంతుగా మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలనే ఆలోచనతోటి యాక్చువల్గా సంజీవిని అనేది ఒక 5 years బ్యాక్ మేము అనార్గనైజ్డ్ మేనర్లో చేసుకుంటూ వచ్చాం డిఫరెంట్ యాక్టివిటీస్. సో వీళ్ళందరి సహకారంతో, మిగిలిన పార్ట్నర్ సహకారంతో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేయాలి అనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని నెలకొల్పి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అవర్ సంజీవిని మెయిన్ మోటో ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. If you give good education and health, there is no need other requirements in India. That is our motto. So now we are identifying the places and where the people need of education and health. We are going on it. సో మా కార్యక్రమాలకి మిగిలిన డాక్టర్ మిత్రులు, మిగిలిన సేవా సంఘాలు ఇవన్నీ కలిసి రావడం వల్ల మేము ఇండివిజువల్గా చేసేదానికంటే ఒక నలుగురిని కలుపుకొని వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసి మనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. విజయవాడ ప్రజలకు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సంజీవని స్వచ్ఛ సంస్థ ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. అలాగే మహిళా లయన్స్ క్లబ్ వాళ్ళు అండ్ స్పందన సేవా సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా కండక్ట్ చేశారు మెడికల్ క్యాంపు.
పలు డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. సుమారుగా 15 డాక్టర్స్ దాకా వచ్చారు. ఇలాగ 500 మందికి మనం సేవ చేయడం జరిగింది ఈరోజు. కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్ ఫిజిషియన్స్, ఈవెన్ డెంటల్ డిపార్ట్మెంట్స్ కూడా మనం 500 ఫ్యామిలీస్ సర్వీస్ చేయడం జరిగింది. సో ఇలాంటివి సర్వీసెస్లో మా డాక్టర్స్ హెల్ప్ ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి. నేను ఇండో యూకే అవియా క్లినిక్స్ జాయింట్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ అండ్ జనరల్ ప్రాక్టీస్ ఫౌండర్ని. ఈరోజు ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో మల్టిపుల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, తర్వాత మల్టిపుల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చి ఎంతోమంది ప్రజలకి మెడికల్ సర్వీసెస్ మీద, తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన కలిగించడం, తర్వాత చిన్న ఎయిల్మెంట్స్కి మెడికల్ టెస్ట్ చేసి వాటికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్స్ ప్రధాన ఉద్దేశం జనాల్లో అవగాహన కల్పించడం. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఏమో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా హెల్త్ ఈజ్ వెల్త్, మనకు ఎప్పటి నుంచో చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. మనం ఇండియన్ పీపుల్ అయినా కూడా మనం వెస్టర్నైజ్ అయిపోయాం. అంటే మనం ఎక్కడ చూసినా కూడా ఫుడ్ చాలా హై క్యాలరీ ఫుడ్, క్యాలరీ డెన్స్ ఫుడ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, KFC, మెక్డొనాల్డ్స్, రకరకాల ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటి అని అంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని మనం తినేస్తాం. కానీ దానిలో ఉన్న క్యాలరీస్ గురించి, న్యూట్రిషియస్ వాల్యూ గురించి మనం శ్రద్ధ పెట్టాం. సో దానివల్ల ఏంటి అని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి అంశంపై పరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నారంటూ ఆరోపించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మరోసారి అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీన ఉదయం నిర్వహించడానికి నిర్ణయించిన దేవస్థాన వైదిక కమిటీ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.